మా అందరి ప్రభువును మీ ప్రియకుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఆదివార కాల సమయం నుంచి ఈ యొక్క ఆదివార కాల సమయం వరకు నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి మా దినములను పొడిగించి మా సమయం మీరు పొడిగించి మా దైనందిన జీవితంలో తండ్రి మరొక నూతనమైన పునరుద్ధాన ఆదివారపు దినాన్ని కూడా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమందునైనా మరి ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన. పాటల కార్యక్రమంలో కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం చదువుకునే విషయంలో కానీ ఆరాధన పాట పాడుకుని నిన్ను ఆరాధించుకునే విషయంలో కానీ మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మ సహాయాన్ని మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మీరు ఇంతవరకు నడిపించినటువంటి క్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఈ ప్రాముఖ్యమైన ఈ విలువైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు అయ్యా నీ వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానించబోతూ ఉండగా నాయన నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేనివాడు నాయన, నా జ్ఞానమును తండ్రి మీరు మరుగు చేయండి. నా ప్రభువా నిలబడిన నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యంతో ప్రభువా సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా సత్యవాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో ఒకటిగా నేనుండక సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి నీ పిల్లలైన వారికి తండ్రి బుద్ధి కలుగునట్లు, నీ పిల్లలైన వారికి నా తండ్రి జ్ఞానము కలుగునట్లు, నీ పిల్లలైన వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడి సత్యం గ్రహించే విధంగా ప్రభువా నీ వాక్యాన్ని ఉపదేశించుటకు నీ ఆత్మ సహాయాన్ని సమయోచితమైన సందర్భానుసారమైన పరిశుద్ధాత్మ నడిపింపును మీరు నాకు అనుగ్రహించండి. ఎదుటివారికి బోధిస్తున్న నేను ప్రభువా బోధించి భ్రష్టున్నైపోకుండా బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించే కృప దయచేయండి. మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడలుగా పదుల కొద్ది వందల కొద్ది వేల కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామములోని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరొక పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆ పరలోకమందున్న తండ్రి భూమి మీదనున్న ఆయన పిల్లలమైన మనందరి దైనందిన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి దయను బట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అమూల్యమైన వాక్యాన్ని ఈరోజు మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము అంత్య దినములలో అతిద్వేషులు. మరొకసారి ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము అంత్య దినములలో అతిద్వేషులు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తను రాస్తున్నటువంటి రెండో పత్రిక తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం మూలవాక్యంగా చదువుకుందాం. చూడండి ప్రియులారా, అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రతి ఒక్కరూ చెప్పబడినటువంటి ఆ పుస్తకము ఆ అధ్యాయము మరి చదువుతూ ఉండగా మీరు ఆ వాక్యం అలా ఉందా లేదా అనేది మీరు చూడాలి. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకరు చదివి నాకు బిగ్గరగా వినిపించవలసిందిగా కోరుతున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు,
మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు ప్రేమైన దేవుని వల్లారా. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఈ 2వ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇప్పుడు మనం 5వ వచనం వరకు మనం చదువుకున్న వాక్యం ఇది. ఈ వాక్య భాగంలో ప్రియులరా ఇంచుమించుగా ఒక 19 మంది వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి పౌలు గారు రాయడం అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఎంతమంది అమ్మా? 19 మంది వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి ఆ పత్రికలో తిమోతి గారికి రాయడం అనేది మనం చూస్తున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నాయనా తిమోతి తెలుసుకో. ఇవి అపాయకరమైన కాలములు, ఇవి ప్రమాదకరమైనటువంటి దినాలు అని నీకు తెలియాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకో, మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారు, మనుషులు ధనాపేక్షలుగా మారిపోతారు, మనుషులు బింకములాడు వారిగా మారిపోతారు, తర్వాత మనుషులు అహంకారులుగా మారిపోతారు, మనుషులు దూషకులుగా మారిపోతారు, మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతారు, మనుషులు కృతజ్ఞత లేని వారిగా మారిపోతారు. ఇంకా ప్రియులారా మనుషులు అపవిత్రులుగా మారిపోతారు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా మనుషులు ప్రియులారా అనురాగ రహితులుగా మారిపోతారు. అనురాగ రహితులు అంటే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఇక మనుషుల్లో ఉండవు. అనురాగ రహితులుగా మారిపోతారు. ఇంకా మనుషులు ప్రియులారా అతి ద్వేషులుగా మారిపోతారు. ఇంకా చెప్పాడు చాలా విషయాలు అక్కడ. వీటన్నిటి గురించి ఒక్కొక్క శనివారం మనం ఒక్కొక్క వ్యక్తిలో వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఒక వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా. అంత్య దినములలో అతి ద్వేషులు ఈరోజు మన పాఠం. ఏంటమ్మా అందరు చెప్పండి ఒకసారి. అంత్య దినములలో అతి ద్వేషులు. ఈ దినాలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఇవన్నీ కూడా అంత్య దినాలు. అంత్య దినాలు అంటే అర్థం ఏంటి? ఈ సర్వ సృష్టి వినాశనానికి సిద్ధపడి ఉంది, దానినే అంత్య దినాలు అంటారు. చివరి దినాలు, ఎండింగ్ డేస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే యేసుక్రీస్తు ప్రభువాని యొక్క 2వ రాకడ సమీపించినటువంటి దినాలు ఇవి. 2వ రాకడ సమీపించినటువంటి దినాల్లో మనం ఉన్నామన్నమాట. ఈ దినాల్లో మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు పౌలు గారు. ఇలాంటి స్వభావం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి నువ్వు విముఖుడుగా ఉండు, నువ్వు దూరంగా ఉండు, వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు, వాళ్ళతో కలిసి నువ్వు భోజనం కూడా చేయొద్దు అంటున్నాడు పౌలు గారు. ఏంటి మరి ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో కలిసి సహవాసం చేస్తే, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో కలిసి భోజనం చేస్తే ఏంటి ప్రమాదం అయ్యా అంటే, నాయన నీ ఆత్మీయ జీవితం దెబ్బతినిదిరా. నువ్వు దేవుని పరలోక రాజ్యానికి నువ్వు వెళ్లకుండా నిత్యాగ్నిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తితో నువ్వు సహవాసం చేయొద్దు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు అని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం ప్రియులారా, ఈ మాటలు కేవలం ఆనాడున్నటువంటి తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నారని అనుకుంటే పొరపాటు. ఈ మాటలు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, క్రైస్తవులుగా మారారో వారందరితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. క్రైస్తవులకు చెప్తున్న మాటలు. అంత్య దినములలో అతి ద్వేషులు. ప్రియమైన దేవుని వల్లరా, ఇంతకీ అతి ద్వేషులు అనగా ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ద్వేషాన్ని పెంచుకుంటూ పోవడం అన్నమాట. వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవడాన్ని దాన్ని అన్నారు అతి ద్వేషం. ద్వేషం వేరు, అతి ద్వేషం వేరు. అంటే ఉన్న ద్వేషాన్ని కాస్త పెంచుకుంటూ పోవడాన్ని ఏమన్నారంటే అతి ద్వేషం అన్నారు. మనిషిలో ఉన్న ద్వేషాన్ని ప్రియులారా చంపివేయకుండా లేదా దానిని విసర్జించకుండా నానాటికి ఉన్న ద్వేషాన్ని పెంచుకుంటూ పోవడాన్ని ఏమన్నారంటే అతి ద్వేషం, అతి ద్వేషులు అని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి,
మరి ఇట్టి వారి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందయ్యా అంటే అవిధేయుల మీదకి వస్తుందంట దేవుని ఉగ్రత. ఎవరైతే అతిద్వేషులుగా ఉంటారో ఆ అతిద్వేషుల వలన ప్రియులారా మంచివారి మీద కూడా దేవుని, అవిధేయుల మీద దేవుని ఉగ్రత రావడం మాత్రమే కానీ కాలాలు కాస్త అపాయకరమైన కాలాలుగా మారిపోతాయి. ఇవి ఏ కాలాలు అని చెప్పుకుంటాం మనం? అమ్మో, ఇటు చూసిన యుద్ధాలు, ఇటు చూసిన ప్రమాదాలు, ఇటు చూసిన ప్రేమలేని తత్వం, ఇటు చూసిన రక్తపాతమే కనపడుతుంది మనకి. ఇది అపాయకరమైనటువంటి కాలాలు, అపాయకరమైన దినాలు ఇవి. మరి ఈ కాలాలు కాస్త అపాయకరమైన కాలాలుగా మారిపోవడం గల కారణం ఏంటయ్యా అంటే మనుషుల్లోకి ఈ లక్షణాలు వచ్చేస్తున్నాయి. ద్వేషాన్ని కాస్త దాన్ని పెంచుకుంటూ అతిద్వేషులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ అతిద్వేషుల వలన కాలాలు కాస్త అపాయకరమైన కాలాలుగా మారిపోతున్నాయి. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఇట్టి వారికి నీవు విముఖుడమైండు తిమోతి అంటున్నాడు. ఎవరిలోనైతే అతిద్వేషం ఉంటుందో, స్త్రీలలోనా పురుషుల్లోనా ఎవరిలోనైతే అతిద్వేషం ఉంటుందో అతిద్వేషం ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు విముఖుడుగా ఉండు, నువ్వు దూరంగా ఉండు నాయనా. వారితో నువ్వు సహవాసం చేయొద్దయ్యా, వారితో కలిసి నువ్వు భోజనం కూడా చేయొద్దురా. అలాగాని నువ్వు కలిసి తిరిగావంటే నువ్వు నిశ్చయముగా పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నిత్యాగ్ని దండన నీ మీదకి వస్తుంది నాయన అని చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి. పౌలు గారు తిమోతికి మాత్రమే కాదు, ఈరోజు మనందరికీ చెప్తున్నటువంటి మాట ఇది. ఎవరిలోనైతే అతి ద్వేషం అనేది ఉంటుందో అతి ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి మనం సహవాసం చేయకూడదు, వారితో కలిసి మనం భోజనం కూడా చేయడానికి వీలు లేదు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి వారితో కలిసి మనం భోజనం చేయడం వలన, వారితో కలిసి మనం సహవాసం చేయడం వలన మనము కూడా అతి ద్వేషులుగా మారిపోతాం. కాబట్టి మనం నరకానికి పోయేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. దేవుని ఉగ్రత మన మీదకు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా శరీర కార్యాలు అనేవి చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో శరీర కార్యాల గురించి దేవుడు రాయించాడు. శరీర కార్యాలలో ఒకటే ఈ ద్వేషం అనేది. శరీర కార్యాలలో ఒకటే ఈ ద్వేషం అనేది. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 19వ వాక్యం. అందరూ బైబిల్ తీయాలి. బైబిల్లో ఉన్న వాక్యాలు మీరు అందరూ చూడాలి, చక్కగా మీరు రాసుకోవాలి. ఏమండి? చదువు తల్లి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా, ఇంకా పేజీలు తీస్తానే ఉన్నారు. ప్రతిరోజు బైబిల్ చదవండి. కొద్దిగా ఇళ్లలో ఉన్నప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడు బైబిల్ తీసి బైబిల్ చదువుతూ ఉంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో, ఏ పుస్తకంలో ఏమి రాయబడి ఉందో, ఎవరి గురించి రాయబడిందో అని మనకు తెలిసిందే. అలా ఆదివారం వచ్చినప్పుడే మనం బైబిల్ చదువుతున్నట్టే ఇలానే ఉంటుంది. ఏమా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు. చూడండి ఇక్కడ కనబడింది మనకి ఏంటంట, ద్వేషములు. ఇంకేమన్నాడు? కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళారా ఇలారా వింటున్నారా? అంటే ప్రియులారా, ఈరోజు ద్వేషములు లేదా ద్వేషం అది శరీర కార్యములలో ఒకటి. ఈ శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రియులా, విన్నిటిలో ఒక్కటి మనలో ఉన్న మనం నరకానికి వెళ్ళిపోతాం. శరీర కార్యాలు ఇన్ని ఉన్నాయి కదా, ఈ ఇన్నిటిలో ఒక్కటి ఉన్నా సరే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఈ శరీర కార్యాలలో ఒకటే ఏంటయ్యా అంటే ద్వేషం. ఏమండి? ద్వేషం అనేది శరీర కార్యాలలో ఒకటి. ద్వేషం అంటే మీకు ముందే చెప్పాను. ద్వేషం అంటే అతి ద్వేషం అంటే చెప్పాను మీకు ముందు. అతి ద్వేషం అంటే అర్థం ఏంటంటే ఉన్న ద్వేషాన్ని కాస్త నానాటికి దినదిన ప్రబద్ధమానంగా పెంచుకుంటూ పోయేదాన్ని ఏమన్నారంటే అతి ద్వేషము. వారే అతి ద్వేషులు. ఈ అతిద్వేషము ఎవరిలో ఉంటుందో ప్రియులారా వారు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. పరలోకం ఇస్తాడా? నీలో, నాలో, మనలో మనం ద్వేషాన్ని
లేదా ఆ ద్వేషాన్ని కాస్త పెంచుతుంటూ అతి ద్వేషులుగా మనం మారిపోయామనుకోండి, ఎదుటి వ్యక్తులను మనం ద్వేషిస్తూ ఉన్నాం అనుకోండి, మనం పరలోకం వెళ్ళే అవకాశం ఉందా లేదా? మీరు చెప్పండి. పరలోకం వెళ్తామా వెళ్ళమా? వెళ్ళే అవకాశమే లేదు ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము శరీర కార్యాలను ఫలించకూడదు, కానీ దేవుని పిల్లలుగా మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలమ్మా? శరీర కార్యాలు కాదు, ఇప్పుడు మనం చదువుకున్నవి కాదు. మనం ఫలించాల్సిందే అంటే దేవుని పిల్లలుగా ఆత్మ ఫలాలు ఫలించాలి. చెప్పండి. ఆత్మ ఫలాలు చూడకుండా చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము, క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి మనము శరీర కార్యాలను ఫలించకూడదు, కానీ ప్రియులారా ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 9 ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మనం ఫలించాలి. శరీర కార్యాలు ఫలించేవాడేమో నరకానికి వెళ్తాడు, ఆత్మఫలము ఫలించేవాడేమో పరలోకానికి వెళ్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అంచె దినములలో అతి ద్వేషులు, దేవుని పిల్లలుగా ద్వేషం కలిగిన వాళ్ళతో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. వారితో కలిసి మనము భోజనం చేయకూడదు. ఇట్టి వారికి నీవు విముఖుడవైండు తిమోతి అని చెప్తున్నాడు. దూరంగా ఉండు నాయనా అని చెప్తున్నాడు. నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? అమ్మ చెప్పండి, నేను చెప్తున్నానా బైబిల్ చెబుతుందా? బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా, ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చూడండి ప్రియులారా. ఈ మాటలు క్రైస్తవుల గురించి చెప్తున్నాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి అంటున్నాడు. అమలారా ఇలారా, మనందరం ఎవరం అంట? క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవులం అంతా మనమంతా ఎవరమే? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటున్నాడు. చూడండి, మనం ఎవరమంటమ్మా? పరదేశులము. మన దేశము పరాయి దేశం, పరలోకం మన దేశం. ఈ దేశం మనది కాదు. మన దేశము పరదేశం, పరదేశులం. మనం యాత్రికులము. పరలోకము నుండి ఈ భూమి మీదకి యాత్రికులుగా వచ్చాం. ఇప్పుడు పరదేశులంగా యాత్రికులంగా ప్రియులారా ఇక్కడే ఉండిపోతామా? ఎప్పుడైనా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అమ్మ యాత్ర చేయడానికి వెళ్ళిన వారు అక్కడే ఉంటారా? తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారా? వెళ్ళిపోతారు. కాబట్టి మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాం ప్రియులారా. ఈ లోకం శాశ్వతమైంది మనది కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం అందరము మరణం అనే పేరుతో ఆత్మలంగా వెళ్ళిపోవాల్సిందే మన దేశానికి మనం. కాబట్టి పరదేశులంగా, యాత్రికులంగా ప్రియులారా మనలో ఉండకూడదు ఏంటి అంటే ఈ ద్వేషం. ఏమంటే పరదేశులకి, యాత్రికులకి ద్వేషాలు ఉంటాయా? చెప్పండి. ఈ కోపాలు, ఈ కక్షలు, ఈ పగలు, ప్రతీకారాలు ఉంటాయా పరదేశులకి? అమ్మో, ఈ దేశం నాది కాదు, నేను యాత్రికుడిని, పరదేశిని, నా పౌరస్థితి అంతా పరలోకంలో దేవుని యొద్ద ఉంది అనుకునే వాళ్ళకి ఈ ద్వేషాలు ఉంటాయా? ఒకరినొకరు ద్వేషించుకునే తత్వం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే మనము అయ్యో నేను పరదేశిని, నేను యాత్రికుడను, నా యాత్ర చేయ దినములు గడవగానే నేను తిరిగి నా యాత్ర ముగించుకొని నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అనుకునేవాడు ఎవడు కూడా మనసులో ద్వేషాన్ని పెట్టుకోడు. ఆ ద్వేషాన్ని కాస్త పెంచుకొని అతి ద్వేషిగా మారడు. అమలారు అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మీరు విసర్జించండి. ఈ ద్వేషం అనేది ఎవరిలోనైనా ఉంటే దాన్ని మీరు విసర్జించండి. మన దేహంలో, మన శరీరంలో ప్రియులైన కొన్ని విసర్జక వ్యవస్థలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఏంటి విసర్జక వ్యవస్థలు చెప్పండి? మూత్ర విసర్జన, మల విసర్జన, తర్వాత శరీరంలో నుంచి కూడా వేస్ట్ ఏమవుద్ది? చెమట రూపంలో విసర్జిస్తుంది అనమాట. వేస్ట్ వాటర్ని అంతటిని శరీరం ఏం చేస్తుందంటే లోపల ఉంచుకోకుండా చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఎంత చెమట పడితే అంత ఆరోగ్యంగా ఉంటాం అంటారు మనం. అంటే ఆ మూత్ర విసర్జన, ఆ మల విసర్జన, ఆ శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ అంతా బయటకు పోతే పోకపోతే మన దేహం ఎలాగైతే కృషించిపోతుందో,
మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రియులారా, పరదేశులంగా యాత్రికులంగా ఉన్నటువంటి మనం కూడా ఈ ద్వేషం అనే ఈ లక్షణాన్ని మనం విసర్జించకపోతే మన ఆత్మీయ జీవితం కూడా ప్రియులారా పాడైపోయే పరిస్థితి ఉంది. మన ఆత్మీయ జీవితము దెబ్బతినే పరిస్థితి ఉంది. మన ఆత్మీయ జీవితం కుంటుపడే పరిస్థితి ఉంది. చివరికి మనం ఆత్మగా నరకానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆత్మకు విరోధముగా పోరాడే ఈ శరీరేచ్ఛలను మనం ఏం చేయాలంటే విసర్జించేసేయాలి. విసర్జించకపోతే ఒక శరీరంలో విసర్జక వ్యవస్థలో పనిచేయకపోతే ఎలాగైతే ఈ శరీరం అనారోగ్యం పాలైపోతుందో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఆత్మ కూడా కొన్ని విసర్జించకపోతే ఈ ద్వేషాన్ని మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. అమలారా ఇలారా మీకు అందరికీ అర్థమవుతుంది కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలంగా మనలో ఈ యొక్క ద్వేషాలు అనేవి ఉండకూడదు. ద్వేషము కాస్త దాన్ని పెంచుకొని అతి ద్వేషాలు మనం పెట్టుకోకూడదు. మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఎవరిలోనైతే ఈ ద్వేషం ఉంటుందో, ఎవరైతే ఎదుటి వ్యక్తులను ద్వేషిస్తూ ఉంటారో ప్రియులారా, ఆ ద్వేషాన్ని పెంచుకొని చివరికి అతి ద్వేషిగా మారిపోయి అవసరమైతే ఎదుటి వ్యక్తులను కూడా చంపేస్తారు వీళ్ళు. ఆ ద్వేషం కాస్త పగగా మారిపోతుంది. ఆ పగ కాస్త ప్రతీకారాన్ని తీసుకోవాలని కోరుకుంటుంది. ఆ ప్రతీకారం తీసుకోవాలనే కోరిక ఆ వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని చంపేస్తుంది. చూపిస్తా మీకు ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను మీకు ఇప్పుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నటువంటి క్రైస్తవ దేవుని ప్రజలారా, అతి ద్వేషం వలన ప్రియులారా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని కూడా చంపేటటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు ఆది కాండము లేదా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందరు బైబిల్ తెరిచి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. బైబిల్ చరిత్రలో అతి ద్వేషంతో ఎవరైనా ఎదుటి వ్యక్తిని చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవని మనం బైబిల్లో చూద్దాం. చూడండి ఏమంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి ప్రియులారా. మనం ఒకరినొకడు ప్రేమింపవలననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానం ఏదనగా మనము కయీను వంటి వారమై ఉండరాదు అంటున్నాడు. చూడండి, మనం ఎవరి వంటి వారమై ఉండకూడదంట? చెప్పండి. మనం ఎవరి వంటి వారమై ఉండకూడదంట? మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు చెప్తున్నాడు అక్కడ. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు, దేవుడు అంటున్నాడు, నేనంటలా వాడు. ఇదేంట్రా పాస్టర్ గారు వాడు వీడు అంటున్నారంటారేమో. బైబిల్లో ఉన్నది నేను చదువుతున్నా. వాడు దుష్టుని సంబంధి అయి, ఎవరి సంబంధి అయి? దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడంట. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి. వాడు దుష్టుని సంబంధి అయి ఏం చేశాడంటే అయ్యో తన సహోదరుణ్ణి చంపేశాడు. వాడు ఎందుకు తన సహోదరుని చంపాడు? ఒకసారి మళ్ళా చదువుదాం అక్కడ. వాడు ఎందుకు తన సహోదరుని చంపాడంటే ప్రియులారా, వాని క్రియలు చెడ్డవీను, తన సహోదరుని క్రియలు నీతి గలవై యుండెను గనుకనే కదా. అమ్మో, చూడండి ప్రియులారా, ఏమండి, అన్నైనటువంటి ఈ వ్యక్తి తమ్ముడైనటువంటి తనను చంపాడు. ఎందుకు చంపాడంటే అన్న క్రియలేమో చెడ్డమంట, తమ్ముడు క్రియలేమో నీతి గల క్రియలంట. అందుకని ఏం చేశారంటే అన్న ఏం చేశారంటే తమ్ముడు చేస్తున్నటువంటి నీతి క్రియలను చూసి ఓరవలేక అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ఆ ద్వేషాన్ని కాస్త పెంచుకుంటూ పోయి, ఆ పెంచుకున్న తర్వాత ఆ ద్వేషం కాస్త పగగా మారిపోయి, ఆ పగ కాస్త ప్రతీకారాన్ని తీసుకుంది ప్రియులారా. ఎవరో కాదు ఆయన, కయీను అన్న, హేబేలు తమ్ముడు. అన్నైనటువంటి కయీను తమ్ముడైనటువంటి హేబేలును ఎందుకు చంపాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ద్వేషం. ఏంటంట చెప్పండి? ద్వేషం. తమ్ముడి మీద ద్వేషం కలిగింది అన్నకి. ఆ ద్వేషాన్ని పెంచుకుంటూ పోయాడు. ఒకానొక సమయంలో తమ్ముడి మీద పడి దుర్మార్గంగా తమ్ముడిని కొట్టి చంపేశాడు. అమలారా ఇలారా చాలా జాగ్రత్తగా వినండి. అతి ద్వేషము ఒక మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే మూర్ఖుడుగా మార్చేస్తుంది.
అతి ద్వేషము మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే ఎదుటి వ్యక్తిని కూడా చంపేంతగా మనిషిని తీసుకువెళ్తుంది. చూడండి, చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఒక అన్నైనటువంటి కయీను అతి ద్వేషంతో తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు. ఏమో అర్థమవుతుందా? హేబేలు మీద పడి చంపేశాడు. ఇక్కడ కయీను హేబేలును ద్వేషించాడు కాబట్టి ఆ ద్వేషాన్ని పెంచుకొని పోయి తన తమ్ముడైనటువంటి హేబేలు ప్రాణాన్ని తీసేశాడు. ద్వేషం ఉంటే అవసరమైతే వాడు ఎదుటి వ్యక్తిని కూడా చంపి పడేస్తాడంతే. అందుకనే చెప్తుంది బైబిల్ గ్రంథం, అంచె దినములలో మనుషులు చాలామంది అతి ద్వేషులుగా మారిపోతారు నాయనా అని బైబిల్ చెబుతుంది. అందరూ కాదు, కొందరు అతి ద్వేషులుగా మారిపోతారు. ఈ అతి ద్వేషులు ఏం చేస్తారయ్యా అంటే అవసరమైతే ఎదుటి వ్యక్తులను కూడా చంపుతారు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో కొన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం మీరు చదవగలిగితే, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం ప్రియులారా మీరు ఈ సందర్భంలో చదవగలిగితే, ఒక అక్క తన చెల్లిని ద్వేషిస్తుంది. ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, ఒక అన్న ఒక తమ్ముడిని ద్వేషించి తమ్ముడిని చంపేశాడు ద్వేషంతో. ఇక్కడ ఒక అక్క తన చెల్లిని ద్వేషించి ప్రియులారా ద్వేషిస్తుందని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. అమ్మ చదువు తల్లి. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వాక్యం చదువుతున్నారు. మీరు బైబిల్లో ఉందో చూడండి ప్రియులారా. లేయా ద్వేషింపబడుట యెహోవా దేవుడు చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పనిమిటి నన్ను ప్రేమించెను కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టిందంట. మరలా 23వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని. చూడండి 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 ప్రియులారా, నేను ద్వేషింపబడి తినని సంగతి అమ్మో యెహోవా విన్నాడంట. యెహోవా దేవుడు వింటాడా? యెహోవా దేవుడు వింటాడు. యెహోవా దేవుడు చూస్తాడా? చూస్తాడు. తన అక్క అయినటువంటి రాహేలు తన చెల్లైనటువంటి లేయాని ద్వేషించుట ఎవరు విన్నారయ్యా అంటే, క్షమించండి, అక్కే చెల్లిని ద్వేషించింది అంటున్నాను నేను. రాహేలు అక్క రాహేలు చెల్లె, సరే చెల్లి అనుకుందాం, మిస్టేక్, ఓకే. రాహేలు చెల్లి ఎవరిని ద్వేషించింది? అక్కను ద్వేషించింది. ఇక్కడ అక్క యందు అసూయపడి రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. చాలు చూడండి ప్రియులారా, ఒక అక్క చెల్లి మీద అసూయ, ద్వేషం. ఒక చెల్లి అక్క మీద ద్వేషం. ఫస్ట్ మనం చూసాం, కయీను అన్న తమ్ముడి మీద ద్వేషంతో ఏం చేశాడు? చంపి పడేశాడు అన్నమాట. చూడండి, చరిత్రలో దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించి మన ముందు పెట్టాడంటే, ఇవి మనం చదువుకుంటున్నప్పుడు, మనం మన చెవితులతో వింటున్నప్పుడు, మనం ఎదుటి వారికి బోధిస్తున్నప్పుడు, అమ్మో నాలో ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని కాస్త నేను పెంచుకుంటా అతి ద్వేషిగా మారిపోతే ఇదిగో ఇలాంటి చెడ్డ కార్యాలు చేస్తాను. కాబట్టి ఇవన్నీ నేను చదువుకుంటున్నప్పుడు, నేను వింటున్నప్పుడు, నేను ఎదుటి వారికి బోధిస్తున్నప్పుడు నాలో ఈ ద్వేషం ఉండకూడదు, ఈ ద్వేషాన్ని నేను విసర్జించాలి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనుషులు మనల్ని ద్వేషించినా ఒకవేళ ద్వేషించచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ద్వేషించే దేవుడు కాదు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మనల్ని ద్వేషిస్తారు, కానీ దేవుడు మాత్రం మనల్ని ద్వేషించడు. ఆయన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఒక సందర్భంలో ఒక అన్న తమ్ముడిని ద్వేషిస్తున్నాడు, ఒక అక్క చెల్లిని ద్వేషిస్తుంది, చెల్లి అక్కని ద్వేషిస్తుంది. తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఒక అన్న తన చెల్లిని కూడా ద్వేషించిన సందర్భం బైబిల్లో ఉంది. అమ్నోను అనేటటువంటి ఈ వ్యక్తి, దావీదు కుమారుడైన ఈ వ్యక్తి అబ్షాలోముకి చెల్లిగా ఉన్నటువంటి ప్రియులారా తామారుని ఏం చేశాడంట, ఆయన తాను ప్రేమించిన దానికంటే అత్యధికముగా ద్వేషించినని బైబిల్లో రాయబడింది.
రెఫరెన్స్ రాసుకోండి ప్రియులారా. మరో సందర్భం, అమ్నోను తన చెల్లి అయినటువంటి తామారుని ద్వేషించాడంట. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యం. అందరూ చూడాలి బైబిల్ తెరిచి. రాసుకోగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు ప్రతి రిఫరెన్స్ మీరు రాసుకోండి. చదువు తల్లి. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించాడంట. చూడండి, ద్వేషించాడు. ఒక అన్న తమ్ముడిని ద్వేషిస్తున్నాడు, ప్రాణాలే తీసేస్తున్నాడు. ఒక చెల్లి అక్కను ద్వేషిస్తుంది, అక్క చెల్లిని ద్వేషిస్తుంది. ఒక అన్న ఒక చెల్లిని ద్వేషిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇక్కడ చూడండి, ఒకరిని ఒకరు ఏం చేసుకుంటున్నారయ్యా అంటే ద్వేషించుకుంటున్నారు. చూడండి, ఆ ద్వేషాలు కాస్త అతిద్వేషాలుగా మారిపోయి అతిద్వేషులుగా మారిపోతూ చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు చాలామంది. అమ్మలారా, అయ్యలారా, చాలా జాగ్రత్తగా వినాలి దేవుడి వాక్యం. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దావీదు గారు కూడా ద్వేషించబడ్డాడని బైబిల్లో రాయబడింది. అదే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 41వ వాక్యం మీరు రాసుకోండి, తర్వాత మీరు చదవండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 41వ వచనం చదువమ్మా, చదవండి. నా శత్రువులను వెనుకకు మల్ల చేయుదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక దావీదు గారు ద్వేషించబడుతున్నాడు. సౌలు చేత ద్వేషించబడ్డాడు కాబట్టి సౌలు ద్వేషంతో ఏం చేయాలని చూశాడు దావీదుని? చెప్పండి, దావీదుని ఏం చేయాలని చూశాడమ్మా? రాజుని చేయాలని చూశాడా? చంపడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏంటయ్యా అంటే దావీదు గారి మీద సౌలు మహారాజు గారికి ద్వేషం. ఆ ద్వేషం కాస్త అతిద్వేషంగా మారిపోయింది. ఆ అతిద్వేషం కాస్త పగగా మారిపోయింది. ఆ పగ కాస్త ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఏం చేస్తుందయ్యా అంటే దావీదు వెంటబడుతున్నాడు ఈ సౌలు. కారణం ఏంటయ్యా అంటే సౌలుకి దావీదు మీద ఉన్న ద్వేషం. దావీదు మీద సౌలు మాత్రమే ద్వేషం పెట్టుకోలేదు, కానీ ఆనాడు చాలామంది సౌలుతో పాటుగా దావీదు మీద ద్వేషాన్ని పెట్టుకున్నారు ప్రియులారా. కానీ దేవుడు మాత్రం దావీదుని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులు రాజుతో సహా దావీదును ద్వేషించినప్పటికీ ప్రియులారా, దావీదుని దేవుడు ప్రేమించాడు. ఇదిగో నేను దావీదుని కనుగొంటిని, యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. దావీదును దేవుని ఎందుకు కనుగొన్నాడు? అదొక గంట ప్రసంగం. రేపు శనివారం ఇంద్రు గారు నేర్చుకుందరు గారు రండి. నేను దావీదును కనుగొంటిని అన్నాడు దేవుడు. అమ్మ, మనుషులు మనల్ని ద్వేషించొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ద్వేషించే దేవుడు కాదు. ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో దేవుడు ద్వేషించబడిన వారిని ప్రేమించే దేవుడు ప్రియులారా. నువ్వు పనికిరావు, నీకు చేత కాదు, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు అని మనల్ని ద్వేషిస్తూ ఉంటారు చూసారా. కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తాడు ప్రియులారా. అది మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఏమండి, ఇంకా మనం చరిత్రలో మనం చూసినప్పుడు ప్రియులారా, సాక్షాత్తు దైవ కుమారుడు సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ద్వేషించబడ్డాడు. చూస్తారా బైబిల్లో? ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వాక్యం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడాలి. సాక్షాత్తు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఏది కూడా. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులారా ద్వేషించబడ్డాడు. ఆయన మాత్రమే కాదు కానీ ఆయన తండ్రి కూడా ద్వేషించబడ్డాడు అని చెప్తాడు అక్కడ. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని కూడా ఏం చేస్తున్నారంట? ద్వేషించి ఉన్నారు. నన్ను ద్వేషించారు, నా తండ్రిని కూడా ద్వేషించి ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఆనాడు ఉన్నటువంటి యూద జనాంగం ఎవరైతే ఉన్నారో ప్రియులారా, యేసుక్రీస్తుని ద్వేషించారంట. ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి కూడా ఏం చేశారంట? ద్వేషించారంట. నన్ను ద్వేషించారు, నన్ను పంపిన నా తండ్రిని కూడా ద్వేషించి ఉన్నారు. వారి మధ్య నేను ఎన్ని క్రియలు చేశాను, వారి మధ్య నేను ఎన్ని కార్యాలు చేశాను,
ఆకలి కొనినటువంటి ప్రజలకు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి వారి ఆకలిని తీర్చానే. కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చి శ్రేష్టమైన ద్రాక్షారసం నేను వారిని త్రాగనిచ్చి వారిని తృప్తిపరిచానే. రోగగ్రస్తులుగా పడి ఉన్న వారికి నేను స్వస్థతనిచ్చానే. కుష్ఠవ్యాధి గ్రస్తులను నేను స్వస్థపరిచాను కదా. ఓచ చేతులు గలవారినా, పక్షవాయువు గలవారినా, దయ్యములు పట్టిన వారికి విడుదలను నేను కలుగు చేశాను కదా. నేను వారికి తక్కువేం చేశాను, ఎన్ని క్రియలు చేశాను, ఎన్ని కార్యాలు చేశాను, అయినా వాళ్ళు నన్ను ఏం చేశారు? ద్వేషించారు. నన్నే కాదు, నన్ను పంపిన నా తండ్రిని కూడా వారు ద్వేషించి ఉన్నారు అంటున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే ప్రియులారా ద్వేషించబడ్డాడు ఆనాడు ఉన్నటువంటి యూదా జనం వల్ల. ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభుని ద్వేషిస్తూనే ఉన్నారు. అయినా ఏం కాదు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది చెప్పండి అమ్మా? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. ఆయన మీద ఉమ్మేయాలని చూస్తున్నారు చాలామంది, కానీ అది చివరికి వారి మీదే పడుద్ది. యేసు ప్రభుని ఎంత ద్వేషిస్తే ప్రియులారా ఆయన నామం అంతకంతకి అభివృద్ధి చెందుతుంది. దేవునికే స్తోత్రం కలుగును గాక. చూడండి, చరిత్రలో ఇదిగో నన్ను ద్వేషించారు, నన్ను పంపిన నా తండ్రిని కూడా ద్వేషించి ఉన్నారు అంటున్నాడు ప్రియులారా. 15వ అధ్యాయం 25వ వాక్యం కూడా చదివితే, అయితే నన్ను నిర్హేతముగా ద్వేషించిరి, నన్ను నిర్హేతముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగినట్టు. ఆల్రెడీ కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషిస్తారని, తండ్రిని కూడా ద్వేషిస్తారని ముందుగానే ప్రవచనం ఉంది కీర్తనల గ్రంథంలో. ఆ ప్రవచనం నెరవేరినట్లుగా వారు నన్ను ద్వేషించారు అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ద్వేషించారు? ఆయన్ని అక్కడ మనం చదువుకున్నాం. ఎందుకు ద్వేషించారంట? నిర్హేతకముగా, ఏ హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా నిష్కారణముగా యేసు ప్రభు వారిని ద్వేషించాడు. అమ్మా, ఎవరి ఆస్తులన్నా దోచుకున్నాడా యేసు ప్రభు వారు? ఎవరిదన్నా లాగేసుకున్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు? ఎవరి ఆస్తులన్నా లాగేసుకున్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు? ఎవరికైనా ఏదైనా హాని చేశాడా యేసుక్రీస్తు ప్రభు వారు? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ హాని చేయలేదు. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఆయన మేలే చేశాడు తప్పితే ఎవరికీ కీడు చేయలేదు ప్రభు ఆయన. అయినప్పటికీ కూడా నిర్హేతకముగా యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించారు. కారణం లేకుండా ద్వేషించారు. నిష్కారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు ద్వేషించబడ్డాడు. ఈరోజు ప్రియులారా చెప్తున్నా వినండి, గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళిపోయినా గుర్తుపెట్టుకోండి. ఏ హేతువు లేకపోయినా, ఏ కారణం లేకపోయినా నిష్కారణముగా నిన్ను ఈ సమాజం ద్వేషిస్తారు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోండి, ఏ పెన్నుతోనే రాసుకోండి. మీరు ఎంత నీతిగా బ్రతికినా సరే జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ మీద జనులకు ద్వేషాన్ని పుట్టిస్తారు. తెలుసా మీకు? మీ మీద జనులకు పగను కూడా పుట్టిస్తాడు. అదిగో ఆ అమ్మాయి అలాంటిది, ఇలాంటోడు, అలాంటి పనులు చేశాడు, ఇలాంటి పనులు చేశాడు, ఆడి గురించే మీరు మాట్లాడేది, నన్ను ఇట్టన్నాడు, నన్ను అట్టన్నాడు. మనం ఏమనం? మళ్ళీ మనం ఏమి అనకపోయినా, వారి గురించి మనం మాట్లాడకపోయినా మన మీద జనులకు ప్రియులారా ద్వేషాన్ని పుట్టిస్తారు. మన మీద వారికి పగను పుట్టిస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు చెప్తున్నాను మీకంటే వయసులో నేను చిన్నవాడిని అయినప్పటికీ ప్రియులారా దేవుని వాక్యంలో ఉన్న అనుభవాన్ని బట్టి మీకు చెప్తున్నాను. మనం అందరం ద్వేషించబడతాము. డెఫినెట్లీగా అందరం ద్వేషించబడతాం. మనం ఎంత నీతిగా బ్రతికినా సరే మన బంధువులు కూడా మనల్ని ద్వేషిస్తారు. మన ఇరుగు పొరుగు వారు మనల్ని ద్వేషిస్తామంటారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువే ద్వేషించబడ్డాడు. మనం ద్వేషించబడటంలో గొప్ప ఇదేముంది చెప్పండి కదా. నేను సర్వలోక ప్రజలు నమ్మి వెంబడిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అంతటోడే ద్వేషించబడితే ఈరోజు మనం ద్వేషించబడటంలో గొప్ప విషయం ఏముంది? కాబట్టి మనము కూడా ద్వేషించబడతాం. మరి ద్వేషించబడినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ద్వేషించబడినప్పుడు ఏం చేయాలి ఒకసారి చూస్తారా? రైట్, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యం. యేసుక్రీస్తును నమ్మిన వారు కూడా ప్రియులారా ద్వేషించబడతారు. మనం ఎంత నీతిగా బ్రతికినా, మనం ఎంత యథార్థంగా బ్రతికినా, మనం ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, మనం కలలో ఎవరికి కూడా కీడు చేయకపోయినా, ప్రజలకు మనం మేలు చేసినా యేసుక్రీస్తు ప్రభులాగా మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. మనుషులు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. మన మీద అతి ద్వేషాన్ని పెంచుతారు మనుషులకి.
లేనిపోని మాయ మాటలు చెప్పేసి మమ్మల్ని అట్టన్నారని చెప్పేసి ప్రజలకు చెప్పేసి, మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నాడని చెప్పేసి నేను మీకు వచ్చినప్పుడు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా మీరు నమ్ముతున్నారనుకో, గుడ్డిగా నమ్మకూడదు. ఏది చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఏదన్నా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని చెప్పేసి నేను మీకు చెప్పాను వచ్చి, మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఏం చేయాలి? ఒక వ్యక్తి ఒకవేళ ఈ వ్యక్తి ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో కల్పించుకొని చెప్పాడేమో మీకు, ఆ వ్యక్తి మంచోడైనా సరే ఆ వ్యక్తిని చెడ్డగా చేయడం కోసం, ఆ వ్యక్తి మీద మీ అందరికీ ద్వేషం పుట్టించడం కోసం ఒకవేళ నేను చెప్తున్నానేమో మీకు. కాబట్టి విన్న ప్రతిదీ వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక ఏం చేయాలి? వినినంతనే వేగిరపడకూడదు. చెప్పగానే నిజమని నమ్మకూడదు. మనం అది ఎంతవరకు నిజమో అది ఎంతవరకు అబద్ధమో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఆ వ్యక్తిని ద్వేషించాలి. అసలు ద్వేషించకూడదు. బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామంటే ప్రియులారా మనం నరకానికి వెళ్ళిపోతాం. ఈరోజు చూడండి ప్రియులారా, ఒక అన్న ఒక తమ్ముడిని ద్వేషిస్తున్నాడు, ఒక అక్క ఒక చెల్లిని ద్వేషిస్తుంది, ఒక చెల్లి ఒక అక్కని ద్వేషిస్తుంది, ఒక క్రైస్తవుని ద్వేషించుకుంటున్నాడు, ఒక సంఘంలో ఉన్న బిడ్డలు ఒక సంఘంలో ఉన్న వారిని ద్వేషించుకుంటున్నారు, ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరి సేవకులు కూడా ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అందుకని అంచె దినములలో అతి ద్వేషులనే అంశాన్ని మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్వేషం ఎటు చూడండి మీరు ప్రియులారా, మనుషుల్లో ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి, దేశాలు ఎక్కువైపోతున్నాయి. ఆ దేశాలు కాస్త ప్రియులారా మనిషి ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారుగా ప్రియులారా, ఒక భర్త తన భార్యని ఎంత కర్కశంగా చంపాడో మీకు తెలుసు, ఎంత భయంకరంగా చంపాడో మీకు తెలుసు. మనిషా మృగమా? అందుకని అంచె దినాలలో అతి ద్వేషులు, ద్వేషం ఏమంటే 72 ముక్కలుగా నరికాడంట. చూడండి ఎన్ని ముక్కలంట, 72 ముక్కలు నరికావా నీ కట్టుకున్న భార్యని. అసలు బైబిల్ గ్రంథంలో భార్య గురించి ఏం చెప్పాడు తెలుసా నీకు? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అయ్యా, భర్తలారా మీ భార్యలను మీరు సన్మానించండి ఆయన, భర్తలారా మీ భార్యలను మీరు నిష్ఠూరు పెట్టబాకండ్రా, వారిని బాధ పెట్టబాకండి, వాళ్ళ కంట కన్నీరు రప్పించబాకండ్రా. నీ భార్యలు మీరు ప్రేమించండి రండి. ఎవరో నన్ను ప్రేమించేవాడు దారుణంగా చంపాడండి, దారుణంగా చంపాడు. 72 ముక్కలు చేయడం మాత్రమే కాక, అసలు చంపడమే మనిషికి అమ్మో చాలా ఇది ఉండాలి. చంపడం మాత్రమే కాకుండా మరి ఏం కొట్టి చంపాడో ఎలా చంపాడో మనకు తెలియదు. ఏమండి, చంపడం మాత్రమే కాకుండా ఆ చచ్చిపోయినటువంటి ఆ శవం మీద పడి కత్తి తీసుకుని నరికాడో తెలియదు, గొడ్డలు తీసుకుని నరికాడో తెలియదు, ముక్కలు మాంసం కానీ మనకి కొడతారు చూడు, ముక్కలుగా మాంసాహారంలాగా తయారు చేసి ఏం చేశాడు? కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెట్టేసి అంట పొయ్యి మీద పెట్టి గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టాడంట మాంసాన్ని. ఉడకబెట్టడం మాత్రమే కాదు, ఎముకలన్నిటిని పొడి చేసేసాడంట, మిక్సీలో వేసేసి గ్రైండర్లో వేసేసి మిక్సీలో వేసి తిప్పాడంట. తన భార్య, కట్టుకున్న భార్యని నీకోసం అన్నీ వదిలేసి వచ్చిందే, నీకోసం కన్న తల్లిని, కన్న తండ్రిని, అక్క చెల్లెమ్మలను, అన్న తమ్ములను, తమ బంధుమిత్రులను, తమ రక్త సంబంధికులను అన్నీ వదిలిపెట్టేసుకొని నువ్వే నా సర్వస్వం వచ్చి నిన్ను నమ్ముకొని నేను వెంబడిస్తున్నా. నీ భార్య ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? భర్తగా నువ్వేం చేయాలి? క్షమించి అమ్మ రెండోసారి ఏ తప్పు చేయకుండా చూసుకోమ్మా అని చెప్పి. ఇంత దారుణంగా చంపాడంటే చూడండి ప్రియులారా, దేవుడు ఊరుకుంటాడా? మళ్ళీ ఏం చేశాడంట? ఏ ఎవిడెన్స్ లేకుండా చంపాడంట. పోలీసులకు అంతుపట్టట్లేదంట, ఏలు ముద్ర కూడా పడలేదంట. అక్కడ మొత్తం బ్లడ్ అంతా ఏం చేశాడంట? అవన్నీ వేసేసి శుభ్రంగా కడిగాడంట ఫ్లోర్ అంతా. మళ్ళీ నీట్గా ఉందంట అంతా కూడా, చంపినట్టు కూడా లేదంట. అవన్నీ బకెట్లు వేసుకొని మాంసం ముక్కలన్నీ తీసుకెళ్ళి పక్కన ఉన్న చెరువులో పడేశాడంట. ఎంత దారుణం ప్రియులారా, ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూడాలి మీరు. ద్వేషం, పగ, ప్రతీకారం, కక్షలు, క్రూరత్వం. జనారణ్యంలో మనుషులు క్రూరత్వంతో నిండిపోతున్నారు ప్రియులారా, క్రూరులుగా మారిపోతున్నారు. ప్రేమ లేవు, జాలి లేదు, దయ లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. అయ్యో దేవుడు చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నేను చాలా జాగ్రత్తగా బతకాలి, దేవుడు ఆకాశం అందున్నాడు, నేను భూమి అందున్నాను, నేను భయం కలిగి బ్రతకాలని మనుషులకు ఈరోజు భయం లేదు. భయం లేకుండా బ్రతుకుతున్నారు మనుషులు ఈరోజు. దేవుడి చేతిలో పరుట బహు భయంకరం.
తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతారు అంతే. అమ్మలారా, అయ్యలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, అతి ద్వేషులుగా మారిపోతున్నారు మనుషులు. ఒకరిని ఒకరు ద్వేషించేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పగలు పెట్టేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. కక్షలతో, కార్పణ్యాలతో, కోపాలతో ఈరోజు సమాజం అలా ఉంది చూడండి. మరి సమాజాన్ని ఎవరు మార్చాలి? ఈ సమాజాన్ని సంస్కరించే మాటలు ఎవరు చెప్పాలంటే క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకున్న నువ్వే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజాన్ని సంస్కరించే, సమాజాన్ని వెలిగించే మాటలు ప్రియులారా దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కొక్క మాట చెబుతుంటే ఒక్కొక్కడి గుండెల బద్దలైపోవాలి. వారు చేసినటువంటి తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప్తులై దేవుని యొద్దకు వచ్చి దేవుని పాదాల మీద పడి తమ పాపాలు ఒప్పివేసుకోవాలి. బ్రతికితే క్రైస్తవుడు రోషంగా బ్రతకాలి, వేషధారులుగా బ్రతకూడదు. రోషంగా బ్రతకాలి, బ్రతికితే రోషంగా బ్రతకాలి, కానీ వేషధారులుగా బ్రతకూడదు ప్రియులారా. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘంలోకి వెళ్ళినప్పుడు మరొక వేషాన్ని ధరించకూడదు. వేషధారులారా అని ఆనాడు వారిని అన్నట్టుగా అంటాడు మనల్ని కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగించిపోతున్నాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యంలో యేసుక్రీస్తు అంతటి వాడే ద్వేషించబడ్డాడు, ఆయన తండ్రి కూడా ద్వేషించబడ్డాడు కదా. ఆయనను నమ్మిన మనందరం కూడా ద్వేషించబడతాం. నిష్కారణంగా చెప్తున్నా, మరలా ఏ కారణం లేకుండా నిర్హేతకంగా యేసు ప్రభు ఎలాగైతే ద్వేషించబడ్డాడో ఆనాడు ఉన్నటువంటి ప్రజల చేత, ఇప్పుడు కూడా ద్వేషించబడుతున్నాడు ఆయన. మనము కూడా ద్వేషించబడతాము. చూడండి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు అన్నాడు. చూడండి, రౌండ్ చేసుకోవాలి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలా. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు. ఎవరైతే దేవుని నమ్ముకొని యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా బ్రతుకుతామో. ఇక అనుకుంటారే, నా తీసుకొని బయలుదేరిందిరా భక్తురాలు బైబిల్, తీసుకోడు బయలుదేరాడు రా భక్తుడు బైబిల్ అంటారు. మనం అలాంటి వాళ్ళం అంటారు, ఇలాంటి వాళ్ళం అంటారు, మనం పనికిరామంటారు, వీడు వేస్ట్ గడ్ర అంటాడు, ఈ అమ్మాయి వేస్ట్ రా అంటారు. అయినప్పటికీ నా నామము నిమిత్తము అందరూ మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు, ద్వేషించబడతారు. మీరు అంతము వరకు సహించును వాడే రక్షణ పొందును. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ద్వేషించబడతారని దేవుడే చెప్పాడు ముందుగానే. ద్వేషింపబడతారు, మీరు ద్వేషించబడతారు. అయితే అంతం వరకు మీరు సహించాలి. వారు మనల్ని ద్వేషించారు కదా అని చెప్పేసి తిరిగి మనం వారిని ద్వేషించకూడదు. సాధ్యమైనంత వరకు వారిని మనం ప్రేమించాలి తప్పితే ఎవ్వరిని మనం ద్వేషించకూడదు. మన ఇరుగు వారిని, మన పొరుగు వారిని, ఎవ్వరిని మనం ద్వేషించకూడదు. దేవుడే ద్వేషించలేదు, మనం ఎవరిని ఎదుటి వ్యక్తిని ద్వేషించడానికి? పాపిని ప్రేమించాలి, వాడిలో ఉన్న పాపాన్ని మాత్రమే మనం ద్వేషించాలి. వినాలి, పాపిని ప్రేమించాలి, వాడిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. కానీ ఈరోజు కొన్ని క్రైస్తవ సంఘాలని చెప్పబడుతున్నటువంటి సంఘాల్లో ప్రియులారా, సంఘాల్లో ఈ ద్వేషాన్ని వారి యొద్దకు వచ్చినటువంటి మనుషుల్లో నూరిపోస్తున్నారు. తెలుసా మీకు? ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ప్రేమను నూరిపోయాల్సినటువంటి వాళ్ళు ద్వేషాన్ని నూరిపోస్తుంటే, అరే మందను కాయవలసిన వాడు నువ్వే, మందకు మాదిరిగా చూపించవలసినాడు నువ్వే ద్వేషం కలిగి నువ్వే ప్రజల్లో ద్వేషాన్ని నూరిపోస్తే ఇంకా ప్రజలు ఎవరు ఉంటారయ్యా ద్వేషంగా లేక ప్రేమగా? మందకు మాదిరిగా ఉండాల్సిన వాడు కాపరివు నువ్వే, ప్రజల్లో ద్వేషాన్ని నూరిపోస్తూ ప్రజల మధ్య సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా, ప్రజలు కలిసి సమాధానం దీవించకుండా నువ్వు వేరియేషన్ కలిగించదు. నీ బోధల్లో, నీ మాటల్లో విడగొడుతూ విభజిస్తున్నావంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఒకరోజు నిన్ను న్యాయపు తీర్పులో నిలబెట్టి లెక్క అడుగుతాడు. అమలారా, ఐలారా, అంచె దినములలో అతి ద్వేషులు ద్వేషించబడతాం. మనం అందరం ద్వేషించబడతాం. మన అనుకున్న వారే మనల్ని ద్వేషిస్తారు. అయినప్పటికీ ఏం చేయాలి మనం? అంతము వరకు సహించువాడే ఏం చేయబడతాడు చెప్పండి? రక్షించబడతాడు. ఒకవేళ నీలో నాలోనే ఉంటేది, నువ్వు నేనే ఒకవేళ ఇతర వ్యక్తులను, అక్క చెల్లెములను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, రక్త సంబంధికులను, సంఘస్థులను, సేవకులను ఒకవేళ మనమే ద్వేషిస్తూ అతి ద్వేషులుగా మారిపోతున్నామేమో ఎంత దినాల్లో. ఇక మనల్ని రక్షించగలిగిన వాడు ఎవరు లేదు. అమలారా, ఐలారా, ఒకవేళ ఎవరిలోనైనా ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నాతో, మీతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా, మైక్ శబ్దం ద్వారా ఉన్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ద్వేషాన్ని విసర్జించండి. ఈ ద్వేషాన్ని విసర్జించకపోతే ప్రియులారా, అది చివరికి మనల్ని చంపి నరకంలో పడేసే ప్రమాదం ఉంది.
దేవుని సంఘానికి మనం ఎందుకు వస్తున్నామంటే మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం కోసమే వస్తున్నాం. సంఘం అనేది వ్యవసాయం, వ్యవసాయకుడు దేవుడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి? ఒకసారి అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంచె దినములలో ప్రియులారా అతిద్వేషులు, అంచె దినములలో అతిద్వేషులు. ప్రసంగి గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ మాటలో ప్రతిదానికి సమయం కలదు అంటాడు. అక్కడ సొలొమోను గారు ఏమంటాడంటే ప్రతిదానికి సమయం కలదు అంటాడు. రైట్. తర్వాత ఏమన్నాడంటే 8వ వచనంలో ప్రియులారా ప్రేమించుటకు సమయం కలదన్నాడు, ద్వేషించుటకు సమయం కలదన్నాడు. ఏమన్నాడు? ప్రేమించుటకు సమయం కలదన్నాడు, రెండవది ద్వేషించుటకు సమయం కలదన్నాడు. అయ్యో ఇదేంటి ఇట్టా ఉంది? ప్రేమించడానికి సమయం ఉందంట, ద్వేషించడానికి కూడా సమయం ఉందంట. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఒరే ద్వేషించడానికి కూడా సమయం ఉందరా అంటున్నాడు దేవుడు. ఇదేంటో అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనుషుల్లో ద్వేషం ఉండకూడదు, ఆ ద్వేషం కాస్త అతిద్వేషంగా మారకూడదు, ఆ ద్వేషం ఉన్న వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు, కలిసి భోజనం చేయకూడదు, అలాంటి వారికి మీరు దూరంగా ఉండని చెప్పి మళ్ళీ ఇక్కడేంటి ఇలా అంటున్నాడు? మీకు అర్థమవుతుందమ్మా వాక్యం? మళ్ళీ ఇక్కడ ఏంటి ఇలా అంటారు? ప్రతిదానికి సమయం కలదు, ప్రేమించడానికి సమయం కలదు, ద్వేషించడానికి కూడా సమయం కలదు అంటున్నాడు. చెప్పండి, మీరు చెప్పండి, మీకేం అర్థమైంది చెప్పండి. ద్వేషించడానికి సమయం కలదా అంటే ఏ సమయంలో ద్వేషించాలి? దేవుని అడుగుదాం. ఏ సమయంలో ద్వేషించాలి? ఎవరిని ద్వేషించాలి? దేవుడే చెప్పాడు. వాక్యాన్ని మనం చాలా చక్కగా ఈరోజు నిజంగా మన సంఘంలో ప్రియులారా ఆ స్వచ్ఛమైన నిర్మలమైన కల్తీ లేని పాల వంటి వాక్యాన్ని ఈరోజు సమాజానికి మనం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో నేనేం బాధపడినాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ ఓబులనాయుడుపాలెం గ్రామంలో సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. ప్రతిదానికి సమయం కలదన్నాడు ప్రియులారా. ప్రేమించుటకు సమయం కలదు, ద్వేషించుటకు కూడా సమయం కలదు అన్నాడంటే ప్రియులారా ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. దేవుని పిల్లలమైన మనం ప్రియులారా మనం ప్రేమించే విషయంలో మనం కొందరిని ప్రేమించాలి వ్యక్తులని. ఆ ద్వేషించే విషయంలో ప్రియులారా వ్యక్తులను ద్వేషించకూడదు, కొన్ని విషయాలలో మనం ద్వేషించాలంట, కొన్నిటిని మనం ద్వేషించాలంట. ఏవి ద్వేషించాలో క్రైస్తవులంగా చెప్తాను. 3 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తా. చూడండి ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. క్రైస్తవుడు ద్వేషించాలి, ద్వేషించడానికి క్రైస్తవుడు ద్వేషించడానికి సమయం ఉంది. క్రైస్తవుడు ఏమి ద్వేషించాలో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే ఇక్కడ మనం క్రైస్తవులంగా ఒకటి ద్వేషించాలి, ద్వేషించడానికి సమయం ఉంది. ఆ ద్వేషించేది ఏంటయ్యా అంటే అన్యాయపు సిరిని మనం ద్వేషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సిరిని మనం ద్వేషించాలి? అన్యాయపు సిరిని ద్వేషించాలి. చాలామంది ఉంటారు ఊరకనే పెద్దోళ్ళు అయిపోవాలని చూస్తారు, ఏ కష్టం చేయకుండా ఏ ప్రయాస పడకుండా అన్ని కట్టలు వచ్చి పడేసేయాలి మనకి. అదే అన్యాయపు సిరి. క్రైస్తవులంగా ప్రియులారా మనం కష్టపడాలి, మన చేతులు కష్టపడాలి. ఆ కష్టార్జితాన్ని అనుభవించేవాడు సుఖమైన నిద్రపోతాడని బైబిల్లో ఉంది. కష్టపడిన వాడు తన కష్టార్జితాన్ని అనుభవించే సుఖమైన నిద్రపోతాడు. ఊరకనే కట్టలు వచ్చి పడిన వాడికి నిద్ర పట్టదు. అమ్మో ఎవడొచ్చి తీసుకుపోతాడు ఈ ఆస్తి అంతా. వారి ధనం ఎక్కడుండునో వారి మనస్సు అక్కడ ఉంటుంది. అందుకని ధనాపేక్షలు అవ్వాలనే ఆశ మీలో నుంచి తీసేసుకోండి. ఆ ధనాపేక్ష వలన ఎన్నో కీడుల్లో పడిపోతున్నారు ప్రియులారా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అయ్యలారా, అమ్మలారా, క్రైస్తవ బిడ్డలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, క్రైస్తవులంగా మనం ద్వేషించడానికి సమయం కలదు. ఏంటయ్యా మనం ద్వేషించాల్సిందంటే అన్యాయపు సిరిని మనం ద్వేషించాలి. ఎదుటి వారిది పొరుగు వారిది ₹1 బిళ్ళ కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. ₹1 బిళ్ళ చెప్తున్నా, ఆ ₹1 బిళ్ళ రేపొద్దున నేను న్యాయ విమర్శలో నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి, రేపు న్యాయ విమర్శలో ఆ ₹1 బిళ్ళ వచ్చి చెప్తుంది, ఇదిగో ఆ వ్యక్తిది ఆశించి ₹1 బిళ్ళ తీసుకున్నాడు, నేనే సాక్ష్యం అని చెప్తుంది దేవుడి దగ్గర. అర్థమవుతుంది తల్లి? అమ్మ అర్థమవుతుందా? కాబట్టి
పొరుగువారి సొమ్ము పావు లాంటిదని అంటారు చాలామంది. అమ్మో అది మిడునాగు లాంటిది, అది కరుసిద్దిరా అంటారు. అవసరం లేదు, మనకి ఉన్నదాంతో తృప్తి పడదాం. లేకపోతే దేవుని వైపు ఆకాశ పక్షులు చూసినట్టుగా చూద్దాం. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? కాబట్టి ఏమి తిందుమని మీ దేహం కూర్చి కానీ, ఏమి త్రాగుదామని, ఏమి ధరించుకుందామని మీ వస్త్రాల గురించి మీరు చింతపడబాకండి. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ ఆయన ఆశ్రయించే వారైనా మనకి ఏ మేలు, అసలు ఆయన ప్రేమించే వారికి ఆయన దాచించిన మేలులు చాలా గొప్పవి అయ్యారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, క్రైస్తవులంగా మనం ద్వేషించటకు సమయం కలదు. ఏంటంటే అన్యాయముగా వచ్చే వచ్చుబడిని, ఆ అన్యాయపు సిరిని మనం ద్వేషించేయాలి. అవసరం లేదు మనకి పొరుగు వారి సొమ్ము, మనకు అవసరం లేదు. ధర్మశాస్త్రంలో కూడా రాయబడింది కదా, నీ పొరుగు వాని దగ్గర దేనిని నువ్వు ఆశించవద్దు. అతని ఎద్దునైనా గాడిదనైనా, అతని భార్యనైనా, అతని దాసునైనా దాసినైనా పూచిక పుల్ల కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదని చెప్పేశాడు దేవుడు. ఒకవేళ ఆశిస్తున్నామేమో, అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడేమో పరిశీలన చేసుకున్నాం. ఏమండి, ఇంకా మనం ద్వేషించాల్సినటువంటి, క్రైస్తవుడు ద్వేషించవలసినటువంటి విషయంలో రెండవది ఏంటంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట మీరు రాసుకోండి, నేను చదువుతున్నా. కీడును ద్వేషించి మేలును ప్రేమించమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఒక క్రైస్తవులుగా మనము ప్రియులారా ద్వేషించడానికి సమయం కలదు. అదేంటంటే అన్యాయపు సిరిని ద్వేషించాలి, అంతేకాకుండా కీడును మనం ద్వేషించాలి. ఏ వ్యక్తికి కూడా మనం కీడు తల పెట్టకూడదు. కలలో కూడా ఎవరికి మనం కీడు చేయకూడదు, హాని చేయకూడదు. ఏ వ్యక్తిని మనం ద్వేషించకూడదు. సాధ్యమైనంత వరకు వ్యక్తులను ప్రేమించాలి, ఆ వ్యక్తుల్లో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. అమలారా, అర్థమవుతుంది కదా? కాబట్టి రెండవదిగా మనం ద్వేషించాల్సింది ఏంటి? కీడును ద్వేషించాలి. ఇక మూడవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మీరు రాసుకుంటే ప్రియులారా, చెడ్డ క్రియలను మనం ద్వేషించాలి. రాసుకొని మీరు తర్వాత చదవండి, టైం లేదు కదా. చెడ్డ క్రియలను, మనలో ఏమైనా దేవునికి వాక్యానికి నచ్చనటువంటి క్రియలు, గుణాలు అవి ఏమైనా ఉంటే వాటిని మనం ద్వేషించాలి, వాటిని మనం విసర్జించాలి. అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమైందా? ఇదే అంచె దినములలో అతి ద్వేషులు. ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో మనుషులు ఒకరిని ఒకరు ద్వేషించుకునేటటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు దూషించుకునేటటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు పగలు ప్రతీకారాలు పెట్టుకొని దేవునికి పరలోకానికి దూరం అయిపోయి నరకానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. ఒకవేళ అలాంటి గుంపులో మనం ఉన్నామేమో. అందుకే ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. నాయనా, ఇదిగో ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి సహవాసం చేయబాకండ్రా, వాళ్ళతో కలిసి మీరు ప్రేమ విందుల్లో కూడా పాల్గొబాకండి. ప్రేమ విందుల్లో ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేని వ్యక్తుల దగ్గర మనం కూర్చొని, ఏమండి ఒక విషయం చెప్తా, ప్రేమ లేని దగ్గర పంచపక్షాలు పరమాణాలు మనం తిన్నా అవి కక్కేస్తాం. ప్రేమ ఉన్న చోట పచ్చడి మెతుకులు తిన్నా అవి అరుగుతాయి కదా. పచ్చడి మెతుకులు ప్రేమతో పెట్టినా అవి అరుగుతాయి. కానీ ప్రేమ లేని చోట పంచపక్ష పరమాణాలు తిన్నా అవి మనం కక్కి వేస్తామని సొలొమోను చెప్పాడు సామెతల్లో. అందుకే కొన్నిసార్లు నేను లేచి వెళ్ళిపోతాను. వాక్యం నన్ను అలా హెచ్చరిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రేమ లేని వ్యక్తుల మధ్య కూర్చొని పంచపక్ష పరమాణాలు తిని కక్కి వేసే కంటే వెళ్ళిపోవడం బెటర్ కదా. పచ్చడి మెతుకులు తిని తృప్తిగా హాయిగా ఉండటం మంచిది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, అంచె దినములలో అతి ద్వేషులు. చివరికి ఒక రిఫరెన్స్ చదవండి, ఎఫెసీ పత్రిక 4:31. ఇది చివరి రిఫరెన్స్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడిన వాక్యం ఏంటంటే, సమస్తమైన ద్వేషమును, కపటమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి అన్నాడు. క్రైస్తవులు చెబుతున్న మాట ఇది. ఫస్ట్లో ఏం పెట్టాడు చూడండి. ఫస్ట్లో మనం విసర్జించాల్సింది, ఫస్ట్లో ఏం పెట్టాడు? ద్వేషాన్ని మీరు విసర్జించండి అబ్బాయి అని చెబుతుంది బైబిల్. మరి మనం ద్వేషాన్ని విసర్జిస్తున్నామా? ద్వేషాన్ని కాస్త పెంచుకుంటూ అతి ద్వేషులుగా మారిపోతున్నామా అనేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. నాకు నేను పరిశీలన చేసుకుంటున్నాను, మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోండి. అంచె దినములలో అతి ద్వేషులు. ఎదుటి వ్యక్తులను మనం ప్రేమిస్తే పరలోకానికి వెళ్తాం, ఎవరినైనా మనం ద్వేషిస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం. నరకమా పరలోకమా?
ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, మీ ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా ప్రభా, మీ బిడ్డలకి నీ గ్రంథంలో ఉన్న విషయాలు కొన్ని తెలియజేశాను ప్రభా, జ్ఞాపకం చేశాను ప్రభా. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. మనుషులు అతి ద్వేషులుగా మారిపోతారని మీరు వాక్యంలో ముందుగానే మాకు తెలియపరిచారు ప్రభా. ఈ మాటలు మేము చదువుకోలేక, ఈ మాటలు మేము వినలేక ప్రభా, మా జీవితాలను ప్రభా పాడు చేసుకుంటున్న వారుగా ఉన్నాం. దయచేసి ఈ ఉదయకాల సమయంలో మా అందరిని నీ మాటల ద్వారా మీరు హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు స్తోత్రాలు. ఈ అంచె దినములలో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభా, మేము ఎవ్వరం కూడా ప్రభా ఏ వ్యక్తిని కూడా మేము ద్వేషించే వారంగా ఉండకూడదు. ఏ వ్యక్తులను కూడా ద్వేషించి ఆ ద్వేషాన్ని కాస్త మేము ప్రభా పెంచుకొని అతి ద్వేషులుగా మేము మారిపోతే మేము నరకానికి వెళ్ళిపోతామని ఈరోజు మాకు డైరెక్ట్గా మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఎదుటి వ్యక్తిని ప్రభా సాధ్యమైనంత మటుకు మేము ప్రేమిస్తూ, ఆ వ్యక్తితో సాధ్యమైనంత మటుకు సమాధానంగా ఉంటూ ప్రభా మా జీవితాన్ని మేము కొనసాగించుకునే కృప దయచేయండి. ఇదిగో ప్రేమించడానికి సమయం కలదని చెప్పావు, ద్వేషించడానికి కూడా సమయం కలదు అని చెప్పావు. ఏమి ద్వేషించాలో కూడా ఈరోజు మాతో మీరు మాట్లాడారు తండ్రి. నాయన, అన్యాయపు సిరిని మేము ద్వేషించాలని, అయ్యా కీడును మేము ద్వేషించాలని, నా ప్రభా మాలో ఉన్న చెడ్డ క్రియలను మేము ద్వేషించాలని, సమస్త ద్వేషమును మేము ద్వేషించాలని ఎంతో చక్కగా తేటగా ప్రభా మా హృదయాలకు తాకే విధంగా ఈరోజు మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా విన్న వాక్యాన్ని ప్రభా విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని యేసు ప్రభువు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.